అండి దండి మా చెట్టల్లో తొట్టిల్లో కుండీల్లో గోంగూర కోస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, వానకి బాగా వచ్చింది, కోస్తున్నాను. ఈ మధ్య వీడియోలు చేయటం లేదు, నేను కొంచెం పని ఉండి వెళ్తున్నాను, అందువల్ల వీడియోలు పెట్టడం లేదు ఫ్రెండ్స్. చూడండి, నేను ఇప్పుడు వానకి గోంగూర బాగా వచ్చింది, అక్కడక్కడ చల్లుండా ఇదంతా కోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా కాకర తోట చూడండి, కాకర పాదు ఎట్టాలు ఇచ్చాను, అంతా పూత. ఇప్పుడు రానా ఈ పై వరకు చూపిస్తున్నాను. కాకర చెట్టుకు పందిరి వేసాను కదా, చూడండి కాకరకాయలు అన్నీ ఇప్పుడు పూతగా మీద ఉంది. ఇదంతా పూత పిండి ఫ్రెండ్స్. కాయలు పెద్దవి అవుతాయి, ఇంకొక 2-3 రోజుల్లో కాయలన్నీ కోసి నేను చూపిస్తాను మీకు. చూడండి చిన్ని పందిరి ఎలాగేసాను. ఇదంతా గోంగూర పచ్చిమిరపకాయ గింజలు చల్లాను. గోంగూర చిన్న లేతదే కోసేసుకుంటున్నాను. చూడండి గోంగూర చెట్టు దగ్గరికి చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి మా గోంగూర చిన్ని గోంగూర మొలకలు అన్నీ కోసేస్తున్నా. ఇంకా కుండీల్లో కూడా ఉన్నాయి, అవి కూడా కోసేస్తా ఫ్రెండ్స్. మీరేమేమి చెట్లు వేసారు? మేమైతే కొన్ని వేసుకొని మాకు సరిపోయన్నీ పండించుకుంటున్నాము. సొరగింజలు అవన్నీ పోయాయి, రాలేదు, మళ్ళీ వేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు వానలు వస్తున్నాయి కదా, గింజలు తెచ్చి మళ్ళీ వేస్తాను. గోంగూర అంతా వదిలేసామనుకో నీళ్లు పడి పోద్ది, అందుకని కోసేసుకుంటున్నా లేతప్పుడే. ఇంకా కుండీల్లో ఉంది, కొంచెం కోస్తారండి ఫ్రెండ్స్. చూస్తారు, చూపించుకుంటా వచ్చి నిదానంగా చూపించుకుంటా వచ్చి. కుండీల్లో గింజలు కొన్ని పోసి పెట్టుంటా ఫ్రెండ్స్. నేను మరీ ముదరనీయకుండా కోసేసుకుంటున్నాను. లేతాకే కోసేసుకుంటే మళ్ళీ వస్తుంది ఆకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా గోంగూర చెట్లు ఇట్లాంటి ముద్రాకంతా కోసేసుకున్నాం అనుకో ఒక పూట కూరకు వచ్చేస్తుంది మనకి. అట్టే పెట్టామనుకో ముదిరిపోద్ది, అందుకని ముద్రాకంతా కోసేస్తా. వంకాయ చెట్లు వేసిన అన్నీ పోతా ఫ్రెండ్స్, ఇంకా కాయలు కాయలేదు. కాయలు కాస్తే నేను అన్నీ చూపిస్తాను మీకు. ఇప్పుడు గోంగూర ఒకటే కోసుకుంటున్నా. ఇదే చాలు మాకు, ఇంకా పైన కూడా ఉన్నాయి 2 చెట్లు కోస్తాను ఫ్రెండ్స్. చూద్దురు రండి. ఏరికి పొదలుగా అయిపోను ఫ్రెండ్స్ చెట్లు, సొర చెట్లు, బీర చెట్లు అయ్యి ఏముంటే అన్నీ రాల ఈ తడవ. 3 తడవల నుంచి రావటంలా ఫ్రెండ్స్. ఏమవుతుంది 100 రూపాయలకి గింజలు దాను పోయిన. చిక్కుడు చెట్లు వచ్చి ఉన్నాయి, అన్నీ పూత. చూడండి వంకాయ చెట్లు, దానిమ్మ చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఈ వంకాయ చెట్లు వస్తున్నాయి పాపం, అన్నీ పూత మీద ఉన్నాయి. వేసున్నా వంకాయ చెట్లు వరకు బతికాయి, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఏడ గోంగూర ఉంది, కోస్తున్నారా అని ఫ్రెండ్స్. శుద్ర లేతదే ఆకు బాగుంటుంది ఫ్రెండ్స్. 2 టమాటాలు వేసి, మనం 2 పచ్చిమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ వేసి ఊరికే కుక్కర్లో అంట పెట్టుకొని ఒక విజిల్ రానిచ్చి మనం వినిపి తిరగమాత వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అందుకని నేను లేతప్పుడు కోసుకొని ఇట్లా చేస్తుంటా. చూడు ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ చిరుకూర ఇది కలిపేస్తా, కలిపి 2 వేసేసుకుంటాం.
కొందరైతే పీకేస్తారు. నేను 2-3 తడవలకి బాగా లావు అవుతుంది చెట్టు కూడా, సత్తవు కదా, అందుకని ఉంచేసి నేను కోసుకుంటా ఫ్రెండ్స్. ఇట్లాగా అప్పుడప్పుడు వచ్చి మనకు అవసరమైనప్పుడు కోసుకుంటాం. మాకు చూడండి ఇప్పుడే గిన్నె నింపింది, ఇదే సరిపోద్ది. 2 టమాటాలు వేసేసి బజ్జిలాగా చేసేస్తాను. చూడండి వంకాయ చెట్టు, తమ చెట్టు వేస్తున్నా, ఇది కూడా వేస్తారు. ఎంత గింజలు చల్లి పెడతాను, ఆడాడ నాకు ఆకుకూర వస్తూ ఉంటుంది. చూడండి బుల్లి మల్లె మొగ్గలు ఇప్పుడే వస్తున్నాయి నాకు. చూడండి ఫ్రెండ్స్, మల్లె మొగ్గలు ఒకే చెట్టు ఉంది, అన్నీ చచ్చిపోయాయి ఎండకి. తాకుంది వంకాయ చెట్టు, అన్నీ పూత ఇంకొస్తాయి ఫ్రెండ్స్. నేను ఇంకా రోజు వీడియోలు పెడతాను మీకు, రోజు వీడియోలు పెట్టి చూపిస్తా. చిరుకూర, గోంగూర అన్నీ కోస్తాను, వీడియోలు పెట్టేది. ఈరోజు ఏం చేశాను, ఈ మధ్య లేను. చూడండి ఎంత బొద్దుగా ఉందో ఫ్రెష్గా చిరుకూర. ఇదంతా గింజలు పోసారు, ఆలయం మూలొచ్చి. చూడండి లేతాకు ఇట్లా వేసుకుంటాను నేను కుండీల్లో వేసుకొని, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా పోసుకొని కుండీల్లో, ప్లాస్టిక్ కుండీల్లో మీరు మొత్తం ఆకుకూర, టమాటాలు 2, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేసి ఉడకబెట్టేసి ఎనుపుకొని తిరగమాత వేయండి, ఎంత టేస్టీగా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత వద్దు ఎక్కువ అయిపోద్ది ఓకే. ఇది కూడా వండుకోవచ్చు, అసలు దొరకదు ఫ్రెండ్స్. ఇదైతే మంచిది, మనం తింటే మంచిది, ఆరోగ్యం. 4 పీసులు పెట్టి 10 రూపాయలకి అమ్ముతారు. ఇదంతా చిరుకూరే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ చిరుకూర అంతా బాగా గుంజుకొని మనం పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి బాగా గుంజుకొని నేను బజ్జిలాగా తయారు చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, నేను చేసే విధానం చూసారు కదా మీరు. నేను ఇంకా ఫుల్ వీడియోలు పెడుతుంటాను, మీరు చూడండి. అందరూ చూసి లైకులు కొట్టండి మా ఛానల్కి. ఉంటా ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, బాయ్.